guys, welcome back to our channel Ramya's Slice of Life. నేను రమ్య. సో ఇవాళ వీడియో వచ్చేసి ఒక అమెజాన్ హాల్ అండి. కొన్ని నైట్ వేర్ అయితే తీసుకున్నాను నేను అమెజాన్ నుంచి. దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద రిక్వెస్టెడ్ వీడియో. చాలా మంది అడిగారు నైట్ వేర్ హాల్ చేయమని చెప్పి. సో కొన్ని నైట్ వేర్ అయితే తీసుకున్నాను. అన్ని కూడా ఎక్కువ MYX అనే బ్రాండ్ నుంచి తీసుకున్నాను. MYX ఈ బ్రాండ్ వచ్చేసి అమెజాన్ వల్ల ఇన్ హౌస్ బ్రాండ్ అండి. క్వాలిటీ చాలా బాగుంటుంది అండ్ ఆ క్వాలిటీకి ఆ ప్రైస్ చాలా అఫోర్డబుల్ అనిపిస్తుంది నాకు. మంచి అఫోర్డబుల్ ప్రైస్లో అయితే దొరుకుతాయి. మొత్తం అన్ని వెరైటీస్ దొరుకుతాయండి ఈ MYX బ్రాండ్లోని. కుర్తీస్ దొరుకుతాయి మనకి, బాటమ్ వేర్ అన్నీ కూడా దొరుకుతాయి. వెస్ట్రన్ వేర్ బాటమ్స్ అన్ని డిఫరెంట్వి ఈ బ్రాండ్లో అయితే అవైలబుల్గా ఉంటాయి. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ ఏదైనా ప్రోడక్ట్ నచ్చి పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేయండి. ప్రతి ప్రోడక్ట్ది ఇండివిజువల్ లింక్ ఉంటుంది. అన్ని ప్రోడక్ట్స్కి కలిపి మై హాల్ స్టోర్ లింక్ అని చెప్పి ఒక లింక్ అయితే ఉంటుంది. ఆ మై హాల్ స్టోర్ లింక్ పైన కానీ మీరు క్లిక్ చేస్తే ఈ వీడియోలో చూపించిన ప్రొడక్ట్స్ అన్నీ కూడా విత్ ప్రైజెస్ అండ్ ఇమేజెస్ మీకు కనపడతాయి. అందులో ఏదైనా ప్రొడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఆ ఇమేజ్ పైన క్లిక్ చేయడం అంతే. అది డైరెక్ట్గా అమెజాన్లో ఓపెన్ అవుతుంది. అమెజాన్లో మీరు యాజ్ యూజువల్ ఎలా అయితే పర్చేస్ చేసుకుంటారో అలా పర్చేస్ చేయడం అంతే. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద వీడియోస్ కానీ నా ఛానల్ని కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే నేను ఎక్కువగా ఇట్లాంటి హాల్ వీడియోస్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ పైన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఇలాంటి కంటెంట్ పైన ఇంట్రెస్ట్ ఉండి నా వీడియోస్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే చిన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఇది వచ్చేసి ఫస్ట్ సెట్ అండి. మనకి టాప్ అయితే ప్లెయిన్ వస్తుంది, బాటమ్ అయితే ఫుల్గా ప్రింటెడ్ వస్తుంది. ఇది వచ్చేసి ఫ్రమ్ బ్రాండ్ MYX. నేను సైజ్ మీడియం తీసుకున్నాను. నాకు మీడియం లూజే అవుతుంది, బట్ స్టిల్ నాకు నైట్ వేర్ అంత పర్ఫెక్ట్ ఫిట్ అంటే ఇష్టం ఉండదు. నేను యూజువలీ నైట్ వేర్స్ మీడియమే ప్రిఫర్ చేస్తానండి. నాకు ఎక్స్ట్రా స్మాల్ సరిపోతుంది. స్మాల్ కూడా తీసుకోను, మీడియం అయితే తీసుకుంటాను నేను. సో కమింగ్ టు ద టాప్, ఇట్లా మనకి సింపుల్గా ప్లెయిన్ బ్లాక్ టాప్ అయితే వస్తుంది. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి. మంచి స్ట్రెచ్ లైన్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది. చాలా కంఫర్టబుల్ ఉంటుంది. థిక్గా మంచి స్ట్రెచ్ లైన్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చింది. ఇలా షార్ట్ స్లీవ్స్ వచ్చి మనకి ఇలా రౌండ్ నెక్ లాగా వచ్చి టీ షర్ట్ అయితే వచ్చింది. టీ షర్ట్ లెంత్ ఏంటంటే మరీ ఎక్కువ లెంత్ అయితే రాలేదండి. మనకి హిప్ లెంత్ వరకు అయితే వస్తుంది టీ షర్ట్ లెంత్. మరీ ఎక్కువ లెంత్ ఉన్నది కాకుండా ఇట్లా మనకి మోడరేట్ లెంత్లో టాప్ అయితే టీ షర్ట్ అయితే వచ్చింది. దీనికి బాటమ్ వచ్చేసి ఇట్లా మనకి ఫుల్లీ ప్రింటెడ్ బాటమ్ అయితే వచ్చింది. బాటమ్ ఏంటంటే కొంచెం కాటన్ మిక్స్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చింది. ప్యూర్ కాటన్ కాదు, అట్లాగని సిల్క్ మిక్స్ కూడా ఎక్కువ లేదండి. కంఫర్టబుల్గా ఉంటుంది వేసుకుంటేని. లైట్గా సిల్క్ మిక్స్ వచ్చి మనకి ఇట్లాగా ప్రింట్ అయితే వచ్చింది. దీనిపైన ప్రింట్ అయితే చాలా బాగుంది. బాటమ్ అంతా ఇట్లా హెవీగా ప్రింట్ రావడం వల్ల టాప్ ఇలాగా ఫుల్గా ప్లెయిన్గా రావడం వల్ల మంచి లుక్ అయితే వస్తుందండి. ఈ నైట్ వేర్ వేసుకుంటేని చాలా కంఫర్టబుల్ ఉంటుంది. అండ్ బాటమ్కి వచ్చేసి మనకి పాకెట్స్ అయితే వచ్చాయి. ఇట్లా బోత్ ద సైడ్స్ మనకి బాటమ్కి అయితే పాకెట్స్ వచ్చాయి అండ్ బోత్ ద సైడ్స్ ఎలాస్టిక్ వచ్చి అడ్జస్ట్ చేసుకోవడానికి మనకి ఇక్కడ డ్రా స్ట్రింగ్స్ కూడా వచ్చాయండి. ఇట్లా స్ట్రింగ్స్ వచ్చాయి. ఒకవేళ ఎలాస్టిక్ పాడైనా సరే కూడా మనం ఇది యూజ్ చేసుకొని టైట్ అయితే చేసుకోవచ్చు మన బాటమ్ని. ఇదేంటంటే లెగ్ మనకి ఇలా ఫుల్ ఫ్లేర్ అయితే వచ్చింది. నాకు నైట్ వేర్ యూజువలీ పట్టేసి ఉన్నదానికన్నా ఇట్లాగా లూజ్గా ఉన్నవైతే కంఫర్టబుల్గా అనిపిస్తాయండి. అంటే నిద్రపోయేటప్పుడు వేసుకుంటాం కాబట్టి ఫిట్ కూడా కంఫర్టబుల్గా అనిపిస్తుంది. పీస్ఫుల్గా నిద్ర అయితే వస్తుంది. ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. ఇది కూడా ఫ్రమ్ సేమ్ బ్రాండ్ అండి. MYX బ్రాండ్ నుంచి అయితే తీసుకున్నాను. ఇది కూడా ఇందాక ప్యాటర్న్ లాగే మనకి ప్లెయిన్ టాప్ వచ్చి ప్రింటెడ్ బాటమ్ అయితే వచ్చింది. బట్ బాటమ్ పైన దీనికి ప్రింట్ ఏంటంటే మరీ ఎక్కువ అంత హెవీ ప్రింట్ అయితే రాలేదు. మనకి సింపుల్గా దూరంగా ప్రింట్ అయితే వచ్చింది. టాప్ అయితే మనకి కొంచెం స్ట్రెచ్ లైన్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చింది. ఇందాక వచ్చిన టాప్ లాగే ఫుల్గా స్ట్రెచ్ లైన్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చింది. ఫ్యాబ్రిక్ అంటే చాలా కంఫర్టబుల్ ఉంటుందండి వేసుకుంటేనే. అన్ని సీజన్స్లోని కంఫర్టబుల్గా అనిపిస్తుంది. కొంచెం మంచి థిక్ ఫ్యాబ్రిక్తో ఇట్లా స్ట్రెచ్ లైన్ టైప్లో అయితే వచ్చింది మనకి ఫ్యాబ్రిక్. దిస్ ఇస్ మోర్ ఆఫ్ కాటన్ మిక్స్ అండి. ఇందులోని చాలా బాగుంటుంది. స్వెట్ కూడా చాలా బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. కంఫర్టబుల్, మెయిన్గా నైట్ వేర్ అంటే కంఫర్ట్ చాలా ఇంపార్టెంట్. నాకైతే చాలా కంఫర్టబుల్ అనిపించింది. ఇలా సింపుల్గా ప్లెయిన్ షర్ట్ వచ్చింది విత్ షార్ట్ స్లీవ్స్ అండ్ రౌండ్ నెక్. అండ్ దీనికి బాటమ్ వచ్చేసి రేయాన్ విస్కాస్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్, ఫ్లోయీ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగా అయితే వచ్చింది. మనకి ఇట్లాగా ఫ్లోయీ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగా బాటమ్ అయితే వచ్చింది. ఇది కూడా నేను సైజ్ మీడియమే తీసుకున్నానండి. మీడియం సైజులో తీసుకున్నాను. ఇట్లా ఫ్లోయీ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగా మనకి బాటమ్ అయితే వచ్చింది. బోత్ ద సైజ్ ఎలాస్టిక్ వచ్చింది అండ్ అడ్జస్ట్ చేసుకోవడానికి మనకి ఇట్లాగా థ్రెడ్స్ అయితే వచ్చాయి. అండ్ దీనిపైన ప్రింట్ ఏంటంటే దూరంగా చిన్నగా ప్రింట్ అయితే వచ్చింది. దీనికి కూడా బోత్ ద సైడ్స్ పాకెట్ అయితే వచ్చిందండి. ఇట్లా మనకి బోత్ ద సైడ్స్ పాకెట్ అయితే వచ్చి మనకి ఇట్లా ఫ్లోయీ టైప్ ఆఫ్ బాటమ్ అయితే వచ్చింది. మనకి బాటమ్ బాగుందండి. ఇది మనకి లీవా ట్యాగ్ వచ్చిందండి దీనికి.
సో ఇట్లా మనకి లీవా ట్యాగ్ అయితే వచ్చింది. లీవా ట్యాగ్ వచ్చినవి ఏంటంటే రేయాన్ విస్కాస్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంటాయి, క్వాలిటీ మంచి సాఫ్ట్గా కంఫర్టబుల్గా అయితే ఉంటాయి. వాష్ చేసినా సరే కూడా పెద్దగా పాడవ్వండి, క్వాలిటీ అయితే బాగుంటాయి. ఇది నెక్స్ట్ సెట్ వచ్చేసి నేను ఇట్లాగా 2 టీ-షర్ట్స్ తీసుకున్నాను. ఇది మనకి కాంబో లాగా వస్తుంది. ఇంకా చాలా కలర్ కాంబినేషన్స్ అవైలబుల్గా ఉన్నాయి. అంటే సెట్ ఆఫ్ 2 మనకి నచ్చిన 2 కలర్స్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఈ 2 కలర్స్ తీసుకున్నానండి టీ-షర్ట్స్. ఇవి వచ్చేసి ఫ్రమ్ బ్రాండ్ సింబల్. ఈ సింబల్ అనే బ్రాండ్ నుంచి ఆల్రెడీ నేను టీ-షర్ట్స్ అయితే యూజ్ చేస్తున్నాను. వైట్ అండ్ బ్లాక్ టీ-షర్ట్స్ ఉన్నాయి నా దగ్గర. మన ఛానల్లో లాంగ్ బ్యాక్ రివ్యూ చేశాను. బాగుంటాయండి, క్వాలిటీ చాలా బాగుంటాయి. అంటే ఎక్కువ వాష్ చేసినా సరే కూడా అంతగా పాడవవు. ఇది కూడా సైజ్ మీడియం తీసుకున్నాను. ఇలా నేను బాటమ్స్ కూడా లైక్ 2 పీసెస్ లాగా తీసుకున్నాను. ఇట్లా బ్లాక్ కలర్ అండ్ బ్లూ కలర్ వచ్చేలాగా సెట్ ఆఫ్ 2 పీసెస్ లాగా మనకి బాటమ్ వస్తుంది. ఇవి ఏంటంటే ఫ్రమ్ బ్రాండ్ MYX అనే బ్రాండ్ నుంచి తీసుకున్నాను. ఇలా సెట్ ఆఫ్ 2 బాటమ్స్ అయితే వస్తాయి. సో వీటిని మిక్స్ అండ్ మ్యాచ్ చేసి సెట్స్ లాగా వేసుకుందాం అన్నట్టు నేను ఇట్లా అయితే తీసుకున్నానండి, 2 సెట్స్ లాగా వచ్చేలాగా. సో ఫస్ట్ అయితే ఇలా తీసుకున్నాను కాంబినేషన్. ఇది ఏంటంటే కొంచెం డార్క్ బ్లూ, ఇది ఇలాగా కొంచెం లైట్ కలర్ బ్లూలా వస్తుంది. లేకపోతే ఈ బ్లూ పైన ఈ పీచ్ కలర్ కూడా బాగానే ఉంటుందండి. సో నేనైతే ఇట్లా పేరప్ చేద్దాం అనుకున్నాను. ఈ బ్లూ కలర్ పైన ఈ వైలెట్ కలర్ టీ-షర్ట్. కమింగ్ టు ద బాటమ్, మనకి ఇవి ఏంటంటే స్ట్రెచ్ లైన్ టైప్ ఫ్యాబ్రిక్ లాగా మనకి బాటమ్ అయితే వస్తుంది. ఇట్లా మనకి ఫుల్ ఫ్లేయర్ వచ్చి కింద కొంచెం టైట్ వస్తుంది, కానీ పైన ఫ్లేయర్ అయితే చాలా కంఫర్టబుల్ అనిపించింది. నాకు ఏంటంటే కొంచెం హెవీ థై రీజన్ ఉంటుంది కాబట్టి నాకు ఇట్లా కొంచెం లూజ్ టైప్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను, పైన లూజ్గా ఉండేవి. దీనిపైన ప్రింట్ కూడా చాలా బాగుంది. ఇట్లా సింపుల్గా బాందిని డాట్స్ లాగా మొత్తం బ్లూ కలర్ పైన ఇట్లా వైట్ కలర్ డాట్స్ అయితే వచ్చాయి. బోత్ ద సైడ్స్ ఎలాస్టిక్ వచ్చింది మనకి. బోత్ ద సైడ్స్ ఎలాస్టిక్ వచ్చి ఇక్కడ ఇలాగా స్ట్రింగ్స్ వచ్చాయండి టై చేసుకోవడానికి. దీనికి ఏంటంటే మనకి పాకెట్స్ అయితే రాలేదండి. బాటమ్కి ఇలా పాకెట్స్ రాకుండా మనకి సింపుల్గా ప్యాంట్ అయితే వచ్చింది. అండ్ దీనిపైన నేను పేరప్ చేసిన షర్ట్ ఏంటంటే ఇట్లాగా సింపుల్ ప్రింట్ అయితే వచ్చిందండి. సింపుల్ ప్లెయిన్ షర్ట్ పైన మనకి ఇట్లాగా ప్రింట్ అయితే వచ్చింది. గుడ్ వైబ్స్ ఓన్లీ అని చెప్పి ఇలా కొటేషన్ వచ్చి మనకి ఇలాగా సింపుల్గా టాప్ అయితే వచ్చింది. ఇది కూడా బాగుందండి. ఇది కూడా నేను మీడియం సైజే తీసుకున్నాను. కొంచెం లూజే అవుతుంది నాకు, బట్ లూజ్గా ఉంటేనే నాకు కంఫర్టబుల్ అనిపిస్తాయి నైట్ వేర్. సో ఇది వచ్చేసి ఫ్రమ్ బ్రాండ్ సింబల్. ఇలా సింపుల్ రౌండ్ నెక్ అయితే వస్తుంది. ఇందాక చూపించిన 2 సెట్స్కి ఏంటంటే కొంచెం బ్రాడ్గా వస్తుంది నెక్, మనకి ఇలా బ్రాడ్ నెక్ వస్తుంది. దీనికి ఏంటంటే కొంచెం చిన్నగా వస్తుందండి నెక్. ఇలా సింపుల్గా దగ్గరగా వచ్చినట్టు నెక్ అయితే వస్తుంది. ఇట్లా స్లీవ్స్ వచ్చేసి షార్ట్ స్లీవ్స్ వచ్చి వస్తుంది. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది. అండ్ నేను ఆల్రెడీ ఈ బ్రాండ్లో అయితే చాలా యూజ్ చేశానండి. బాగుంటుంది ఈ బ్రాండ్లో కలెక్షన్. అండ్ ఇది వచ్చేసి ఇలా నెక్స్ట్ కాంబినేషన్ అయితే తీసుకున్నాను. ఇది కూడా ఇందాక దీంట్లో చూపించిన దాంట్లో మనకి సెట్ ఆఫ్ 2లో వచ్చింది. సేమ్ క్వాలిటీలో వచ్చిందండి ఫ్యాబ్రిక్. ఇది కూడా స్ట్రెచ్ లైన్ ఫ్యాబ్రిక్, సేమ్ ఫిట్ అండ్ సేమ్ క్వాలిటీలో అయితే వచ్చింది మనకి ఫ్యాబ్రిక్. దీనికి కూడా మనకి పాకెట్స్ అయితే రాలేదు. ఇట్లా బోత్ సైడ్స్ ఎలాస్టిక్ అయితే వచ్చింది. అండ్ టై చేసుకోవడానికి ఇలాగ థ్రెడ్స్ అయితే వచ్చాయి. దీనిపైన ప్రింట్ కూడా చాలా బాగుంది. మంచిగా బ్లాక్ కలర్ బాటమ్, సింపుల్ ప్రింట్ అయితే వచ్చిందండి. దీనిపైన ఇట్లాగా వైట్ కలర్తో సింపుల్ చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చి మొత్తం దీనిపైన అంతా ప్రింట్ అయితే వచ్చింది. బాటమ్ పైన క్వాలిటీ అయితే చాలా బాగుందండి. మంచి థిక్గా స్ట్రెచ్ లైన్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చింది. ఇప్పుడు రైనీ సీజన్ అండ్ నెక్స్ట్ వింటర్ సీజన్ కాబట్టి కొంచెం చలిగా ఉంటాయి. ఇట్లాంటివి వేసుకుంటే సూపర్ కంఫర్టబుల్ ఉంటాయి మనకి చలిగా ఉన్నప్పుడు వేసుకుంటేని. అండ్ దీనికి టీ షర్ట్ వచ్చేసి ఇట్లా పీచ్ కలర్లో అయితే వచ్చిందండి. ఇది కూడా సూపర్ సాఫ్ట్ అండ్ కంఫర్టబుల్గా ఉంది. సింపుల్ మొత్తం ప్లెయిన్ షర్ట్. ఇలా చిన్నగా ఒక చిన్న కోట్ అయితే వచ్చింది. యు ఆర్ లవ్డ్ అని చెప్పి ఒక చిన్న కోట్ అయితే వచ్చింది దీనిపైన. మిగిలినంత సింపుల్ ప్లెయిన్ టాప్ అయితే వచ్చింది. ఇలాగా నెక్ ఇది ఏంటంటే కొంచెం క్లోజ్ నెక్స్ లాగా వస్తుంది. అండ్ స్లీవ్స్ వచ్చేసి ఇట్లా కొంచెం షార్ట్ స్లీవ్స్ లాగా వస్తుంది. ఇది వచ్చేసి లాస్ట్ వన్ అండి. ఇది కొంచెం కాఫ్తాన్ స్టైల్లో అయితే తీసుకున్నాను. కార్డ్స్ లాగా కూడా వేసుకోవచ్చు, బట్ నేను ఏంటంటే నైట్ డ్రెస్ లాగే తీసుకున్నాను. ఇది కూడా ఫ్రమ్ బ్రాండ్ MYX బ్రాండ్. ప్యూర్ కాటన్ అయితే వచ్చిందండి. కొంచెం థిక్ టైప్ ఆఫ్ కాటన్ లాగా వచ్చింది. ట్రాన్స్పరెంట్గా లేకుండా కొంచెం థిక్గా అయితే వచ్చింది ఫ్యాబ్రిక్. ఇలా మనకి కాఫ్తాన్ స్టైల్లో ఇట్లా లూజ్గా అయితే వస్తుంది. అండ్ ఇక్కడ టై చేసుకోవడానికి మనకి థ్రెడ్ అయితే వచ్చిందండి. అండ్ ఇది వచ్చేసి ఫ్రమ్ బ్రాండ్ MYX. నేను సైజ్ స్మాల్ తీసుకున్నాను. ఇట్లాంటి కాఫ్తాన్ స్టైల్ అవన్నీ ఏంటంటే మీడియం తీసుకుంటే మరీ పెద్దదైపోతుంది నాకు. సో నేను ఇది ఏంటంటే స్మాల్ సైజ్లో తీసుకున్నాను. కలర్ కూడా చాలా బాగుండిందండి. మన ఇంక్ బ్లూ లాగా వచ్చింది. అంటే డార్క్ కాకుండా కొంచెం లైట్ కలర్ బ్లూలో అయితే వచ్చిందండి. బాగుంది. యూజువల్ నావీ బ్లూస్ ఆ డార్క్ బ్లూస్లా కాకుండా కొంచెం లైటర్ షేడ్ ఆఫ్ బ్లూ వచ్చింది. అండ్ దీనిపైన ప్రింట్ ఏంటంటే కొంచెం ఇంకా లైటర్ షేడ్ ఆఫ్ బ్లూ, కొంచెం స్కై బ్లూ అట్లాంటి బ్లూ కలర్తో దీనిపైన అయితే సింపుల్గా ఇట్లా ప్రింట్ అయితే వచ్చింది. కొంచెం జైపూరి కాటన్ ప్రింట్స్ లాగా అయితే వచ్చింది. జైపూరి కాటన్స్ మీద వస్తాయండి యూజువల్లీ ఇట్లాంటి ప్రింట్. అండ్ ఇది వచ్చేసి బాటమ్ అండి. బాటమ్ కూడా మనకి టాప్ ఏదైతే ఫ్యాబ్రిక్లో ఏదైతే ప్రింట్ లాగా వచ్చిందో అదే వచ్చింది మనకి.
ఇది కూడా సేమ్ ఫ్యాబ్రిక్ కాటన్ ఫ్యాబ్రిక్ లాగా అయితే వచ్చింది. ఇదైతే లెంత్ కొంచెం తక్కువ వచ్చిందండి బాటమ్ది. అట్లానే మరీ షార్ట్ ఏం కాదు, నాకైతే యాంకిల్ లెంత్ వరకు అయితే వచ్చింది. యూజువల్ బాటమ్స్ కన్నా కొంచెం లెంత్ అయితే తక్కువ వచ్చింది. బాగుంటుందండి ఇది కూడా. ఇట్లా బోత్ సైడ్స్ ఎలాస్టిక్ వచ్చి మనకి ఇట్లాగా బాటమ్ అయితే వచ్చింది. సింపుల్ బాటమ్ అండి, ఇట్లా సింపుల్గా బాటమ్ అయితే వచ్చింది. టాపే కొంచెం డిఫరెంట్ ఉండింది. అండ్ దీనికి కూడా పాకెట్స్ అయితే రాలేదు మనకి. బాటమ్కి పాకెట్స్ రాకుండా ఇట్లాగైతే వచ్చింది మనకి. నైట్ డ్రెస్ ప్యాంట్ సెట్ అయితే ఓవరాల్గా చాలా స్టైలిష్ ఉండింది. ఇప్పుడు ఈ కాఫ్తాన్ టైప్ ఈ నైట్ డ్రెస్సెస్ అయితే బాగా ట్రెండ్లో ఉన్నాయి, బాగా ఎక్కువ వస్తున్నాయండి మనకి. అమెజాన్లో కూడా చాలా కలెక్షన్ అవైలబుల్గా ఉంది ఈ స్టైల్లోని. ఒకసారి చెక్ చేయండి. లింక్స్ అన్నీ అయితే డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటాయి. సో గైస్, చూసారు కదండి నా వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియోలో చూపించిన ప్రొడక్ట్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో అయితే అవైలబుల్గా ఉంటాయి. ఒకవేళ ఏదైనా ప్రొడక్ట్ నచ్చి పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేయండి, లింక్స్ అన్నీ ఉంటాయి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఇచ్చిన బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. Thanks for watching. Bye bye.